హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బబ్బీ డైరీస్ ఇన్ అమెరికా. సో ఈ వీడియో వచ్చేసి మేము పాప బర్త్డే ముందు ఒక సాంగ్ షూట్ చేసామన్నమాట. సో కొన్ని వీడియోస్ చూసాను, సో ఏ సాంగ్ చేద్దాము ఏంటి అని. సో దానిలో ఒక సెలెక్ట్ చేసుకొని ఈ సాంగ్ చేద్దాము అని అనుకున్నాం అనమాట. సో మేము ఫోటోగ్రాఫర్తో ముందే మాట్లాడుకున్నాము, ఇలా ఉంటుంది, ఇలా చేద్దాము అని. సో తను కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాడనమాట. సో కొన్ని తను క్లిప్స్ వైజ్ కొన్ని రాసి ఇక్కడ ఇలా చేద్దాము అనేసి రాసిచ్చాడనమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మేము దానికోసం ఒక విల్లా తీసుకున్నాము. కేక్ స్మాష్ అండ్ షూట్కి రెండు కలిసి మేము ఒక విల్లా తీసుకున్నాం అనమాట. అవుట్డోర్లో అయితే కొంచెం ఫుల్ సమ్మర్ ఉండే, ఇక్కడ ఫుల్ ఎండలు ఉంటాయి, కష్టం అనేసి మేము ఇండోర్లోనే అంత కవర్ అయ్యేలా తీసుకున్నాము. ఇది 2 days తీసుకున్నాం అనమాట. 1 day యాక్సెప్ట్ చేయలేదు, అయినా ఇది 1 dayలో అవ్వదు అనుకొని 2 nights తీసుకున్నాము. సో మేము ముందు రోజు కేక్ స్మాష్ చేసుకున్నాం అనమాట. సో కేక్ స్మాష్ కొంచెం అది ప్రాపర్ బేబీది కాబట్టి కొంచెం తను సపోర్ట్ చేస్తుంది. ముందు అది ఫినిష్ చేసుకొని నెక్స్ట్ డే అలా చేసుకుందాం అని అనుకున్నాము. సో ముందు రోజే మేము కేక్ స్మాష్ షూట్ చేసుకున్నాం అనమాట. సో అది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను, కేక్ స్మాష్ వ్లాగ్. సో ఇది బర్త్డే వ్లాగ్ అనమాట, బర్త్డే సాంగ్ వ్లాగ్. సో ముందు రోజు మేము కేక్ స్మాష్తో పాటు కొన్ని మా ఇద్దరివి ఉంటాయి కదా, సో ఇద్దరివి ఉన్నాయి షూట్ చేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ డే వచ్చేసి పాపతో ఉన్నాయి షూట్ చేసుకున్నాము. 1.5 dayలోనే కంప్లీట్ అయిపోయింది. మేము అసలు అనుకోలేదు అసలు అవుతుందా అవ్వదా 2 daysలో కూడా అని అనుకున్నాము. బట్ పాప చాలా సపోర్ట్ చేసింది, మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సపోర్ట్ చేస్తుంది అని. బట్ తను చాలా సపోర్ట్ చేసింది. సో దీనికోసం నేను అవుట్ఫిట్స్ కూడా ముందు నుంచే అంటే చేద్దామా వద్దా, బర్త్డే వరకు అవుతుందా లేదా, లేకపోతే బర్త్డే తర్వాత, ఎందుకంటే తను సపోర్ట్ చేస్తుందో లేదో అండ్ తను నడుస్తుంటే బాగుంటుంది దీనికి అని అనుకున్నాము. సో అప్పటికి కొంచెం 2 steps అట్లా వేస్తుండే అనమాట. సో చేద్దాము అని అనుకున్నాము. సో ముందు అయితే మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము, ఇన్ కేస్ చేయకపోతే మనం రిటర్న్ ఇచ్చేసేయచ్చు అనేసి మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మేము ఈ అవుట్ఫిట్స్ అన్నీ నేను షీన్లో ఆర్డర్ పెట్టాను, బేబీస్వి. అండ్ బేబీకి ప్రతి డ్రెస్కి మ్యాచింగ్ హెడ్ బ్యాండ్, ప్రతిదీ కూడా కొన్ని టీము యాప్, కొన్ని షీన్లో, కొన్ని అమెజాన్లో, ఇలా అన్నిట్లో ఆర్డర్ పెట్టాను అనమాట. అండ్ నా డ్రెస్సెస్ వచ్చేసి నేను అన్నీ మోస్ట్లీ ఇండియా నుండే తెప్పించుకున్నాను. నేను అది కూడా ఇండియా నుంచి తెచ్చిన లగేజ్ దానిలో ఆ వ్లాగ్లో పెట్టాను అనమాట. సో దానికి మ్యాచింగ్ మా హస్బెండ్కి తీసుకున్నాను అనమాట. సో ముగ్గురికి మ్యాచ్ అయ్యేలా అవుట్ఫిట్స్ తీసుకున్నాను. సో మా హస్బెండ్కి బేబీకి మాత్రం నేను ఇక్కడే తీసుకున్నాను, మా హస్బెండ్కి అమెజాన్ యాప్లో తీసుకున్నాను. సో నేను అవన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, పాపవి ఎక్కడెక్కడ ఏం తీసుకున్నాను అనేసి. పాపకి ఏంటి అంటే తనకి కన్వీనియంట్గా ఉండేలా అలాంటి డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట. కొంచెం తను కంఫర్ట్గా ఉండేలా. షూట్ చేయడం అంటేనే చాలా కష్టము, తను సపోర్ట్ చేస్తుందో లేదో అనుకున్నా. సో అందుకే కొంచెం డ్రెస్సెస్ అయినా కొంచెం తనకు కంఫర్ట్గా ఉండేలా తీసుకున్నాను. సో ఫస్ట్ నావి తీసుకొని నాకు తగ్గట్లు బేబీకి కలర్స్ దానిలో తీసుకొని, అండ్ నార్మల్గా బాయ్స్కి ఎక్కడైనా ఈజీగా దొరుకుతాయి అనేసి తనని లేట్గానే తీసుకున్నాను అనమాట. మ్యాచింగ్ మా ఇద్దరికి మ్యాచ్ అయ్యేలా కొన్ని షేడ్స్ అమెజాన్లో తీసుకున్నాము. సో అలా తీసుకొని మేము ఏ షూట్కి అంటే ఏ క్లిప్కి ఎక్కడ ఏ డ్రెస్ వేయాలి అనేది మేము చూసుకొని, సో ఎక్కడ ఏది అనేసి మేము చేసుకున్నాం అనమాట. చెప్పాను కదా, మా ఫ్రెండ్ వచ్చింది, తను చాలా హెల్ప్ చేసింది అనమాట. ఎందుకంటే ఒక్కదాన్ని ఉంటే చాలా కష్టము, నేను రెడీ అవ్వడము అండ్ బేబీని రెడీ చేపించడము, బేబీకి ఫీడింగ్ అవన్నీ ఉంటాయి కదా. సో చాలా కష్టం అవుతుంది అని మా ఫ్రెండ్కి చెప్పాను అనమాట. తను వచ్చింది, వాళ్ళు కూడా మాతో 2 days ఉన్నారు, వాళ్ళ వల్ల మాకు చాలా హెల్ప్ అయింది. సో నేను రెడీ అవుతున్నప్పుడు పాపకు కొంచెం తన చూసుకోవడం అలా చేసి ఉండే అనమాట. ఈ విల్లా అయితే చాలా బాగుండే. సో మేము ప్రైస్ దానికి ఇది చాలా వర్త్ అనిపించింది. ఎందుకంటే లోపల అని బయట కానీ అవుట్డోర్ అండ్ ఇండోర్ రెండు మాకు యూజ్ అయ్యేలా ఉన్నాయన్నమాట. చాలా పెద్దగా ఉంది అండ్ మేము హై సీలింగ్ కావాలి, స్టెప్స్ కావాలి అన్నట్లు చూసామన్నమాట. సో అలానే మాకు విల్లా దొరికింది. కాకపోతే మాకు ఇంటికి కొంచెం 1 hour డ్రైవ్ ఉండే, బట్ మేము ముందు రోజు ట్రావెల్ చేసి 2 days అక్కడే ఉన్నాం కాబట్టి ఓకే, కొంచెం సెట్ అయింది. అండ్ పాప కూడా చాలా సపోర్ట్ చేసింది అనమాట. సో తనని
షూట్కి కొంచెం గ్యాప్ ఇచ్చి అలా డ్రెస్ చేంజ్ చేసామన్నమాట. బట్ మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఇంత సపోర్ట్ చేస్తుందని. తనైతే అసలు సపోర్ట్ చేసింది, అంతగా అయితే ఏడవలేదు. సో ఇక్కడ విల్లా అంటే ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకుంటానని చెప్పాను కదా. సో దాంట్లో ఏంటి అంటే మనకు కావాల్సిన ఫర్నిచర్ అన్నీ ఉంటాయి. సో మేము 2 డేస్కి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చాము. లైక్ దాంట్లో బౌల్స్, నార్మల్గా కిచెన్ వేర్ ఆ సెట్స్ కూడా అన్నీ దాంట్లోనే ఉంచుతారనమాట. సో మనం ఏదైనా గ్రాసరీస్ అలాంటివి తెచ్చుకొని మనం కుక్ చేసుకోవచ్చు. సో మేము బేబీకి కావాల్సినవి అండ్ మేము ఇక్కడే కుక్ చేసుకొని తిందాము, బయట ఫుడ్ కంటే ఇంట్లోనే చేసుకుందామని మేము అన్నీ తెచ్చుకున్నాం అనమాట. అండ్ దీనిలోకి యూజ్ చేసినవన్నీ, షూట్లో యూజ్ చేసినవన్నీ కూడా మేము తెచ్చుకొని పెట్టుకున్నాం అనమాట. సో మాకు ఫోటోగ్రాఫర్ మాకు ఒక లిస్ట్ పంపించాడు, ఇవి కావాలి ఇవి కావాలని. సో అవన్నీ తెచ్చి పెట్టుకున్నాము. సో అవన్నీ యూజ్ చేసామన్నమాట. సో ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేసి ఆ స్టోర్కి వెళ్ళి ముందే తెచ్చి పెట్టుకున్నాము. బట్ ఒకటైతే మిస్ అయింది. సో లాస్ట్ మినిట్లో మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు అక్కడికి. సో వాళ్ళు తీసుకొని వచ్చారనమాట. మేము వీడియో చేసేటప్పుడు చాలా టేక్స్ కూడా చేయలేదు, మాకు ఎలా అవుతుందో అనుకున్నాము. బట్ 1 to 2 టేక్స్లో కంప్లీట్ అయిపోయింది అనమాట. సో వీడియో చాలా తొందరగా అయిపోయింది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తొందరగా అయిపోతుందని. సో 1.5 డేలోనే కంప్లీట్ చేసేసాము. సో ఈ వీడియో అవుట్పుట్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు చెప్పండి. సో దీనిలో మేము కొన్ని కావాల్సిన లైక్ బబుల్ టాయ్స్, బాత్ టబ్ ఇలాంటివి యూజ్ చేసామన్నమాట. సో అవన్నీ టార్గెట్, వాల్మార్ట్ ఇవన్నీ తిరిగి తీసుకొని వచ్చాము. సో అవన్నీ యూజ్ చేసాము ఈ షూట్లో. మేము ఇక్కడ దీనిలో ఏంటి అంటే ఒక ప్లేస్ యూజ్ చేసింది, మళ్ళీ ఇంకో ప్లేస్ లేకుండా అన్నీ కవర్ చేసామన్నమాట. ఈ విల్లాలో ప్రతిదీ కవర్ చేయాలనేసి సో పైన, కింద, హాల్లో అండ్ బెడ్రూమ్ అన్నీ యూజ్ చేసుకున్నాం అనమాట. సో అలా కొంచెం కవర్ చేస్తే ప్లేస్ మళ్ళీ కవర్ అయింది, ఇంకొకటి కవర్ అయింది. అండ్ అవుట్డోర్లో కూడా కవర్ చేసాము. సో ఇక్కడ పాపను ఆడిస్తున్నాను అనమాట. సో తను కూడా చాలా సపోర్ట్ చేసింది. సో మేము ఇదంతా చేశాక అండ్ మాకు వీడియో వచ్చాక మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా న్యాచురల్గా వచ్చింది. సో మీరు కూడా చూడండి, నెక్స్ట్ వీడియో నేను అదే అప్లోడ్ చేస్తాను అనమాట. సో మేము ఎలా చేసాము ఏంటి అనేది కామెంట్ చేయండి. సో తనని ఆడించడానికి చాలా ట్రై చేసాము. సో తను నవ్వించడానికి టాయ్స్ తోటి, ఇలా బబుల్ టాయ్స్ తోటి, సో ఏదో ఒకటి ఫ్రెండ్స్ చేస్తుండడము, లేదా నేను షూట్ చేస్తున్నప్పుడు మా హస్బెండ్, మేమిద్దరం షూట్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ చేయడము, అలా చాలామంది అట్లా సపోర్ట్ చేశారనమాట. వీడియో ఎందుకు చేసాము అంటే సో ఇట్లా లైక్ మిక్స్డ్ ఎమోషన్స్లా ఉన్నాయన్నమాట. సో నేను ఈ సాంగ్ చూస్ చేసుకున్నా, నాకు కొన్ని చూస్తే చాలా మంచిగా అనిపించింది. సో ఇండియాలో చేస్తే ఇంకా చాలా అంటే లైక్ అన్నీ కన్వీనియంట్గా ఉంటాయి అనుకున్నాం. కేక్ స్మాష్ వాటికి అన్నిటికీ స్టూడియోస్ ఉంటాయి. సో ఇక్కడ స్టూడియోస్ నేను చూశాను, బట్ నాకు ఎక్కడా కనిపించలేదు. ఇండియాలో అయితే కన్వీనియంట్గా ఉంటుంది స్టూడియోస్, అవన్నీ ఎక్కడ ఏంటి అని తెలుస్తుంది. సో దీనికి ముందు నుంచే మనం స్టూడియోస్ అన్నీ ప్లాన్ చేస్తే ఇంకా బాగా ఉండేది. బట్ స్టిల్ విల్లాలో చేసిన అంత మంచిగా వచ్చిందనమాట. సో అలా మేము షూట్ చేసుకొని సో మళ్ళీ నెక్స్ట్ డే లాగ్ చేసుకొని సో మేము తీసుకొచ్చిన డెకార్ ఐటమ్స్ అన్నీ తీసుకొని సో మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. 1.5 hours ఉంటుందన్నమాట. సో మేము ఉండేది ఇర్వింగ్లో. సో ఇది లిటిల్ ఎల్లం అనమాట. లిటిల్ ఎల్లంలో తీసుకున్నాము. సో 1 hour 1.5 hours పడుతుంది.
సో ఇలా అయితే మేము ఫస్ట్ బర్త్డే సాంగ్ అయితే షూట్ చేసాము. సో ఇది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను విత్ సాంగ్. ఇదే అనమాట టుడే వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.